రాబోయే పంచాయతీ ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా కోసిగి మండలం దుద్ది గ్రామంలో టీడీపీ నాయకులు పర్యటించారు. మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుద్ది గ్రామంలోని ఎస్సీ కాలనీలో రాఘవేంద్రారెడ్డి పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలకు మరుగుదొడ్లు నిర్మించాలని స్థానికులు కోరారు. అదేవిధంగా మురుగునీరు ఇళ్ల వద్ద నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించి సమస్యను పరిష్కరించాలని రాఘవేంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించిన రాఘవేంద్రారెడ్డి త్వరలో డ్రైనేజీ, త్రాగునీటి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళల కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతుగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండల టీడీపీ అధ్యక్షుడు రామ్రెడ్డి, దుద్ది గ్రామ సర్పంచ్ చిన్న ఆంజనేయ, బూత్ కమిటీ సభ్యుడు మల్లేష్, సీనియర్ నాయకులు పెద్ద తిక్కయ్య, ఆంజనేయతో పాటు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.